టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో అత్యంత నిపుణులైన 10 ఏజెన్సీలు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రమాద స్థలంలో లీక్ అవుతున్న నీటి ఉధృతి కూడా పెరిగిందని రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయన్నారు ఉత్తమ్. గ్యాప్ వచ్చి కొంత వాటరు మట్టి లీక్ అయిందో అది ఇంకా కొనసాగుతుంది, కొద్దిగా పెరిగిందనే అంచనాలు కూడా ఉన్నాయి. సో అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు పోవాలనో సాంకేతిక నైపుణ్యం వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. నేను ఈ 3 రోజుల్లో భారతదేశంలో టనల్ యాక్సిడెంట్స్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళని అందరినీ పిలిచినాం, లేకపోతే నేను ఫోన్లో మాట్లాడినా. ఇంత సీరియస్ యాక్సిడెంట్, ఇంత కాంప్లికేటెడ్ యాక్సిడెంట్ భారతదేశ చరిత్రలో జరగలేదు. అక్కడ గ్యాప్ వచ్చి కొంత వాటరు మట్టి లీక్ అయిందో